తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం విజయలక్ష్మి గారు. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. విజయ్ గారు, ఒక పెద్ద క్వశ్చన్ ఇది. చాలా దైవభక్తి తెలిసిన వాళ్ళకి అసలు పూజలు చేస్తారు, వ్రతాలు చేస్తారు, దానాలు చేస్తారు, అన్నీ చేస్తారు. కానీ ఎక్కడ దేవుడు మమ్మల్ని ఏం కరుణించట్లేదండి. వాళ్ళని చూడండి, ఒక పూజ లేదు, ఒక పునస్కారం లేదు, కనీసం 10 మందికి ఇలా 10 మంది దాకా ఎందుకు ఒక్కరికి ఇలా దానం చేసిన సందర్భం కూడా లేదు. వాళ్ళేమో దేవుడు బాగా చూస్తున్నాడు, వాళ్ళ ఫ్యామిలీలు చక్కగా ఉన్నాయి, మంచి ఆస్తులు సంపాదించుకున్నారు, అంతా బాగానే ఉంది. దేవుడు నమ్ముకుంటే మా పరిస్థితి ఇలా అయిపోయింది అనేవాళ్ళు మీరు చాలా మంది చూసుంటారు. ఏం చెప్తారు దీనికి సమాధానం? దీనికంటే ఒక చిన్న ఎగ్జాంపులే చెప్తాను మీకు. ఇప్పుడు బిలీవింగ్, ఒబేయింగ్, సరెండరింగ్, ఈ 3 ఇంగ్లీష్ పదాలు మీకు అర్థమైతే చాలా తేలిక. ఓకే, ఒకలా కనిపిస్తాయి కానీ ఒకలానే కనిపిస్తాయి కానీ వ్యత్యాసం ఉంది. మీరు ఆటో ఎక్కారండి, మనం ఏదో క్యాబో ఆటోనే బుక్ చేసుకున్నాం, మీరు వెళ్తున్నారు, ప్రయాణం చేస్తున్నారు. ఆ డ్రైవరు మిమ్మల్ని సరైన ప్లేస్లో దింపుతాడని నమ్మకం అయితే ఉంది మీకు, ఏం టెన్షన్ లేదు. అవును. మీ హస్బెండ్ తోనే మీరు కారులో వెళ్తున్నారు, ఆ డ్రైవర్ పైన ఉన్న నమ్మకం మీ హస్బెండ్ పైన ఉన్న నమ్మకం ఒకటేనా? మిమ్మల్ని గమ్యానికి చేరుస్తున్నాడు. భర్త కూడా ఇప్పుడు నన్ను మా హస్బెండ్ వచ్చి దింపాడండి, నా గమ్యానికి చేసి వెళ్ళిపోయాడు, దట్స్ ఓకే. ఈయన కూడా నన్ను గమ్యానికి చేరుస్తున్నాడు. నేను నమ్మకం అనే పదాన్ని అడుగుతున్నా. అతను గమ్యాన్ని చేరుస్తానని నమ్మకం మీకుంది, మీ హస్బెండ్ కూడా గమ్యాన్ని చేరుస్తాననే నమ్మకం మీకుంది. కానీ ఈ నమ్మకం ఒకటి కాదు. ఎలా కాదు. ఆటోలో వెళ్ళిన డ్రైవరు సడన్ గా రోడ్డు మీద ఏదైనా యాక్సిడెంట్ అయితే వాడు పారిపోతాడు, మిమ్మల్ని పట్టించుకోడు, మిమ్మల్ని హాస్పిటల్లో కూడా జాయిన్ చేయడు, మీ ప్రాణానికి వాడి ప్రాణాన్ని ఏం అడ్డేడు. కానీ భర్త ఖచ్చితంగా మరి అప్పుడు వాళ్ళిద్దరికి నమ్మకం అంటే ఎట్లా కుదురుతుంది? ఇది నమ్మకం, ఇది విశ్వాసం. ఓకే, క్లియర్ అర్థమైంది మీకు? వాడు చేరుస్తాడని నమ్మకం ఉంది, కానీ నేను చేర్చడం కాదు, మనకి ఏదైనా ఆపద వచ్చినా కాపాడతాడు. ఇది విశ్వాసం. నెక్స్ట్ స్టేజ్ ఏం చెప్పాను, దిస్ ఇస్ బిలీవింగ్. ఇది ఒబేయింగ్ అనుకోవచ్చు, మీరు విశ్వాసం అనుకోవచ్చు. ఒబేయింగ్ ఇన్ సంథింగ్ వీఆర్ ఫాలోయింగ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. లేదా ఇప్పుడు నేను మిమ్మల్ని ఇష్టపడుతున్నా అంటే మీకు నచ్చేటివన్నీ కూడా నాకు నచ్చాలి, అంటే మీరు నన్ను ఇష్టపడేలాగా నేను బిహేవ్ చేయాలి. దిస్ ఈస్ కైండ్ ఆఫ్ ఒబేయింగ్. అంటే మీరు చెప్పిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేదా మీ ఇష్టం నేను ఫాలో అవ్వడం. అనగా మిమ్మల్ని పూర్తిగా విశ్వసిస్తాను. లైక్ ఐ ట్రస్ట్ మై హస్బెండ్. ట్రస్ట్ కాదు, బిలీవ్. అర్థమైందా? సో విశ్వసిస్తాను మా హస్బెండ్. ఆటోని ఎందుకు విశ్వసిస్తాను? నేను నమ్ముతాను అంతే. ఇప్పుడు మీకు నమ్మకానికి విశ్వాసానికి డిఫరెన్స్ అర్థమైందా? ఇప్పుడు సరెండరెన్స్. ఇప్పుడు ఏంటంటే నా భర్తే, నేను అతను విశ్వసిస్తాను, నేను కోరినవన్నీ తీరుస్తాడు. నాకు ఏదైనా ఆపత్కర పరిస్థితులు వచ్చి మన చేత అంటే మానవాతీతం అయితే ఈయన కాపాడుతాడు. ఆయన కూడా ఏం చేయలేరు కదా. ఎవరు చేయగలుగుతాడు? భగవంతుడు. ఇది అనగా సరెండరెన్స్. పూర్తిగా ఆయనే దిక్కు. ఈ శరీరానికి మాత్రమే ఈయన భర్త, ఆత్మను కాపాడేది ఎవరు? భగవంతుడే. ఇది అంటే సరెండరెన్స్, టోటల్ సరెండరెన్స్. ఇక నేనేమి కాదు, నువ్వేది చేస్తే అది. బిలీవింగ్, ఒబేయింగ్, సరెండరింగ్, ఈ 3 స్టేజెస్ ఉంటాయండి. ఈ రోజు మీకు స్టేజెస్ అర్థమైనా కాబట్టి ఇప్పుడు ఆ క్వశ్చన్ ఆన్సర్ వచ్చేస్తాను. ఎందుకు భగవంతుడు కాపాడట్లేదనో, లేదా ఒకరిని కాపాడు ఇంకొకరు ఎందుకు కాపాడట్లేదనో, లేదా వాళ్ళకి ఇచ్చింది నాకెందుకు ఇవ్వట్లేదనో, లేదా మనం ఈ రోజు ఎన్నో అమానుషాలు ఎన్నెన్నో చూస్తున్నాం మనం. అదే అమ్మాయిని ఎందుకు కాపాడట్లేదు, లేదా పిల్లవాడిని ఎందుకు భగవంతుడు కాపాడలేదు. వీడి బండిలో వినాయకుడి బొమ్మ ఉంటుంది, కానీ వీడు కాణిపాకం వెళ్ళొస్తాడు, యాక్సిడెంట్ లో చేస్తాడు. ఇట్లా మనం ఎన్నో చూస్తాం. రీసెంట్ గా జరిగిన ఎన్నో చూస్తాం. వీటన్నిటిని మనం భగవంతుడిని బ్లేమ్ చేస్తాం. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, నేను ఇంతకు చెప్పండి, భగవంతుడైనా ఎనీ ఫార్మ్ ఆఫ్ గాడ్ మనల్ని ప్రొటెక్ట్ చేయడమే వాళ్ళ కర్తవ్యంగా పెట్టుకుంటారు. మనం నాశనం చేయడం వాళ్ళలో ఏ ఒక్కరికి కాదు. కానీ మన నాశనం కోరుకునేది ఏంటో తెలుసా? మన కర్మ. నేను ఇంతకు చెప్పిన ఈ కర్మని భగవంతుని వేరుగా చూడాలి. అంటే మరి మనం దేవుణ్ణి పూజిస్తే కర్మ తగ్గుతుందా? తగ్గుతుంది. ఎప్పుడు తగ్గుతుంది? విశ్వాసం కాదు, సరెండరెన్స్ అప్పుడు తగ్గుతుంది. నమ్మకం, విశ్వాసం, సరెండరెన్స్ ఉంది. నమ్మకం, ఒబేయింగ్, సరెండరింగ్. ఈ సరెండరింగ్ స్టేజ్ లోనే కర్మ పోతుంది తప్ప నమ్మకం స్టేజ్ లోనే పోదు, ఒబేయింగ్ స్టేజ్ లో కూడా పోదు. ఇప్పుడు ఎలా అంటే మీరు భగవంతుడు ఉన్నారని నమ్ముతున్నారండి, మనం అందరం నమ్ముతున్నాం. ఆబ్వియస్లీ మీరు నమ్ముతున్నారు, నేను నమ్ముతాను. నమ్ముతున్నప్పుడు ఎందుకు విశ్వసించట్లా ఆయన మిమ్మల్ని కాపాడతారని? ఎందుకు రోజుకో దేవునికి దగ్గరికి వెళ్తున్నావు అంటే నువ్వు నమ్ముకున్న సోమవారం శివుడు అని ఫిక్స్ అయ్యావు, ఓకే బాగుంది మంచిది, శివాలయానికి వెళ్ళావు. మళ్ళీ మంగళవారం ఆంజనేయ స్వామి దగ్గరికి ఎందుకు వెళ్తున్నావు కాపాడమని?
ఇప్పుడు ఈ రోజు నేను నేను రావాల్సిన వర్క్ ప్లేస్ రోజుకు ఒక ఆటో డ్రైవర్ అండి నాకు. ఒక రోజు ఒక ఆటో డ్రైవర్, ఇంకో రోజు వాడు నా గమ్యాన్ని అయితే చేరుస్తున్నాడు. నేను ఇంతకు చెప్పింది నా భర్త, నేను విశ్వసిస్తాను, నన్ను ఆపదలో కాపాడుతాడని నేను నమ్ముకుంటాను, కానీ వాడిని ఎందుకు నమ్ముకుంటాను నేను? సో మనం అందరం ఏంది, నా గమ్యాన్ని చేర్చాడా వీడు నేను నమ్మేస్తాను. సో మనం అందరం ఏంటి, ఆ పర్పస్ సాల్వ్ అయిపోయింది, నాకు అంతే ఆ దేవుడు. కానీ అతను నిన్ను కాపాడుతున్నాడు లేని వాడిని విశ్వసించట్లా, నిన్ను కాపాడట్లా. అది మెయిన్ మిస్టేక్. అర్థమైంది. అందుకే మిమ్మల్ని కాపాడట్లేదు. అందుకే వీళ్ళందరినీ కూడా నువ్వు దేవుడు ఉన్నాడని నమ్ముతున్నావు, కానీ ఆయన నేను కాపాడుతాడని విశ్వసించట్లేదు. అంటే ఆయన నేను కాపాడుతాడని ఉద్దేశం నువ్వు పెట్టుకొని ఆయన చెప్పింది నువ్వు ఫాలో అవ్వట్లేదు. భగవద్గీతలో క్లియర్ గా చెప్పాడు కదా, అరే నేను చెప్పింది ఫాలో అవ్వరని. ఎవరు ఫాలో అవుతున్నారు? ఫస్ట్ మీరు చెప్పిన మాట ఇక్కడ వర్తిస్తుంది. లాస్ట్ లో సరెండర్స్ అంటే భగవంతుడు ఉన్నారని నమ్మేశారు, ఆయన నన్ను కాపాడుతాడని కూడా మీరు ఒబే అవుతున్నారు. అంటే ఆయన చెప్పిన రూల్స్ అన్ని ఫాలో అవుతున్నారు, సంతోషం. కానీ సరెండరెన్స్ అంటే ఆయనే దిక్కొని నమ్మట్ల. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే అర్జునుడికి భగవంతుడు ఉన్నాడని నమ్మకం ఉంది, విశ్వాసం కూడా ఉంది కాబట్టే కృష్ణుడు అంతటా ఆయనకి రథసారథిగా వచ్చాడు. కానీ శరణ్ లేదు, అంటే నువ్వే దిక్కని వాళ్ళు అనుకోలేదు కాబట్టి అంత జోద సభలో వీళ్ళ 5 తుమ్మిన దగ్గర కృష్ణుడికి ఫోన్ చేసి చెప్పేవాళ్ళు. ఆ రోజు ఎందుకు చెప్పలేదు? బావా ఇదిగో ఈ కౌరవులు ఇట్లా నన్ను ఇట్టు చేశారయ్యా, నువ్వు రాయ్యా బాబు మమ్మల్ని కాపాడని ఎందుకు అడగల? బికాస్ దే బిలీవ్, దే థింక్ మేము ధీరులం, మేము సూర్యులం, మమ్మల్ని మేము కాపాడుకోగలం అనే ఇదిలో. ఇందాక నేను మీకు చెప్పింది అది నా భర్త. కానీ ఎంతవరకు మన చేతులు దాన్ని కొన్ని సందర్భాలు వస్తాయి, అప్పుడు ఎవరు దిక్కు? భగవంతుడు. ఆ పాయింట్ వీళ్ళు మిస్ చేసుకున్నారు. కానీ ఈ పాయింట్ ద్రౌపది క్యాచ్ చేసింది, కృష్ణుడిని పిలిచింది. ద్రౌపది ఈజ్ ఇన్ స్టేజ్ ఆఫ్ సరెండరెన్స్, ఈ పాండవులు ఈజ్ ఇన్ స్టేజ్ ఆఫ్ జస్ట్ ఒబేయింగ్. ఈ ఒబేయింగ్ ని సరెండరెన్స్ తెచ్చుకోవడానికే పాప ఆ కృష్ణ పరమాత్మ భగవద్గీత రే నన్ను నమ్మరాని, ఎవరిని చంపట్లేదురా, నేనరా ప్లీజ్ ఈ 10 నిమిషాలను నన్ను శరణండ్రా, నేను చేస్తాను రా, నీకు ఎందుకురా నొప్పి. ఆయన పాపం 18 చాప్టర్స్ చెప్తే గానీ ఆయనకి ఎక్కక, అప్పుడు కూడా ఎక్కలేదండి ఆయనకి. మళ్ళీ అంతా అయిపోయాక నేను ఏం చెప్పాను అని అడిగాడు ఆయన. లిటరల్ గా ఇంకేదో మమ అనిపించుకున్నాడు. ఇప్పుడు మనం పంతులు గారు ఆయన అన్ని చదివేసేసి యజమానికి మమ అన్నట్టు, సరే ఇక ఆ టెన్షన్ లో ఆ స్ట్రెస్ లో నాకెందుకు ఈయన అడిగితే ఇంకో 10 చాప్టర్స్ చెప్పేలా ఉన్నాడు, సరే నువ్వేం చెప్తావే. కానీ ఆయన స్టేజ్ కి తీసుకురావాల్సి వచ్చింది పాపం భగవంతుడు. ఆయన అప్పుడు అన్నాడు సరేనా అన్నావా, ఇక చూసుకో, ఇక అందరి కథ స్టోరీ కథ నడిపించారు. ఇది ఇప్పుడు మీకు శరణుకి విశ్వాసానికి అనగా ఒబేయింగ్ కి బిలీవింగ్ కి డిఫరెన్స్ తెలిస్తే ఇప్పుడు అడగండి భగవంతుడు ఎందుకు వచ్చి కాపాడట్లేదు. నిజమే, అందుకే కొంతమందికి ఎందుకు వరాలు ఇస్తాడు. ఈ రోజు సమాజంలో 1000 మంది ఉంటే 999 మంది అండి నమ్మకం దగ్గర ఆగిపోయారు. కనీసం విశ్వాసం ఎంత చేసినా ఏమీ లేదు దేవుడు అంటే ఆయన ఏమైనా మీకు గవర్నమెంట్ ఎంప్లాయీ, నేను లంచం ఇస్తున్నాను పని చేయండి అంటానికి, పోనీ నీ డ్యూటీ అయ్యా పని ఒక మాట. దేవుడికి కోపం వస్తుందా? ఆయనకి ఏ విషయంలోనూ కోపం, అంత కోపం ఆయన వస్తే ప్రహ్లాదుని అంత టార్చర్ పెడుతుంటే మన హిరణ్య ఎప్పుడో చంపలేదే. రావణాసుడు ఎంతమంది టార్చర్ పెడుతున్నా ఆయన చంపాలి, ఆయన ఎప్పుడు అలా ఇన్వాల్వ్ అవ్వడు. ఆయన ఎప్పుడు ఇన్వాల్వ్, ఆయన భక్తులు అనే వాళ్ళు ఇబ్బంది పడుతున్నప్పుడు మాత్రమే, లేదా ఆయన ఆవశ్యకత ఎప్పుడైతే ఉందో అప్పుడే వస్తాడు. అంటే ధర్మం పూర్తిగా నిర్మూలింపబడి అది లాస్ట్ ఆ బినుకు స్టేజ్ లో ఉంది అన్నప్పుడు మళ్ళీ ప్రజ్వలగా చేయడానికి మాత్రమే వస్తాడు తప్ప మనం అందరం బాధపడుతున్నామనో లేకపోతే ఇంకేదో అవుతుందని ఆయన రాదు. అంటే మనుషుల్లాగా రాగద్వేషాలు దేవుడికి ఉండవు. ఆయన ఇంకా మీరు చెప్పాలంటే మీకు ఇంత చెప్పిన ఒక 2 సెక్షన్స్ ఆఫ్ కేటగిరీ చెప్పాను చూస్తారా, మిగతా అందరి దేవతలు ఒక ఎత్తు, విష్ణుమూర్తి ఒక ఎత్తు, ఈయన ఇంకా మరీ స్ట్రిక్ట్. ఈయన దగ్గరికి వెళ్తే ముందు మన తలరాతను చూసి ఈవిడ పోయిన జన్మలో ఏం చేశాడు తెలుసా దేవి అని లక్ష్మీదేవి కంప్లైంట్ ఇస్తా ఉంటాడు. పొద్దుస్తమని ఏం పని అదే, ఈ జీవి పోయిన జన్మలో ఇట్లా చేశాడు, వీడు ఇంకా మారలేదు చూడు. ఎందుకంటే మనకి కృష్ణావతారంలో మనకి తెలుసు చాకలి వాడు, ఎప్పుడో రామావతారంలో చాకలి వాడు అని అంటారు. యాక్చువల్గా చాకలి అని అంటే చాకలి కాదండి, ఆయన ఒక హీఈస్ వన్ ఆఫ్, ఆయన ఒక ప్రజలలో ఒక అతను. ఈయన కృష్ణావతారంలో చాకలిగా పుట్టాడు. మన వాళ్ళు నేను ఇంతకు చెప్పాను చూసారా, ఈ పురాణాలన్నీ సగం మార్చేస్తారు అంతే. అప్పుడు ఆయన ఏమి చాకలి కాదు ఏమి కాదు, హీఈస్ వన్ ఆఫ్ ఏ పబ్లిక్ లో ఒక వ్యక్తి. ఈ వ్యక్తి కృష్ణావతారంలో వచ్చినప్పుడు చాకలి వాడికి ఒక గూనుగా ఉండి పుడతాడు అనమాట. భగవంతుడు అప్పుడు కూడా వదిలేశాడు, ఈడు ఇంత నింద సీతాదేవి పైన వేసినా పాపం వదిలేశాడు.
ఎందుకంటే మన సీతాదేవి అమ్మవారు అంటే సాక్షాత్ లక్ష్మీదేవి దయ్యకి రూపం ఆవిడ. మన కాకాసుడు ఎంత హృదయంలో పొడిచి పొడిచి రక్తం తీసుకొచ్చిన పోనీలేండి పాపం తెలియక చేస్తాడు వదిలేయండి అని రాముణ్ణి ఈమె శరణాన్ని వాడి చేత శరణంపిస్తే ఆ కాకాసుడికి ఒక కన్ను పోయింది, ఒక కన్ను మిగిలింది. ఈ రోజుకి కాకి ఒక కన్నే కనిపిస్తుంది, ఇంకొక కన్ను కనిపిస్తుంది. దాని యొక్క వృత్తాంతం అదే. సో ఈ స్టోరీస్ అని పక్కన పెడితే మనకి ఆ చాకులు అనేవాడు ఆ కృష్ణ అవతారంలో గూనుగా ఉన్నప్పుడు అప్పుడు ఆ కృష్ణుడు బలరాముడు ఈ కంసుని చూడటానికి ముందు రోజే దిగుతారనమాట. నెక్స్ట్ డే వీళ్ళకి అది ఆ ముందు రోజు దిగితే ఇప్పుడు మనం కూడా ఉంటామండి. ఇప్పుడు ఏదో ఈజిప్ట్కో లేకపోతే ఏదో అమెరికాకి వెళ్తాం, అక్కడ ఉన్న బట్టలు కొనుక్కొని వేసుకోవాలనిపిస్తుంది కదా మనకు కూడా సరదాగా. వీళ్ళేమో పాపం రేపల్ల లేదా బృందావనం నుంచి వచ్చారు, ఇప్పుడేమో రాజ్యం అంటే ఇప్పుడు లోకల్ టౌన్ నుంచి వచ్చిన హైదరాబాద్కి వస్తే ఫీలింగ్ ఎలా ఉంటది, వీళ్ళిద్దరు కూడా అంటే ఫీలింగ్ అరే ఇదే ప్రధాన నగరం అంట, ఇక్కడ ఉండి పట్టుబట్టలు మంచి మంచి బట్టలు దొరుకుతాయంట, మనం అడిగి మనం కూడా వేసుకుందాం రేపు, ఎందుకంటే మన మామగారి దగ్గరికి వెళ్ళాలి కదా అని. ఆ చాకులోడు నీ దగ్గర ఒక 2 బట్టలు ఇవ్వ, మేము ఇద్దరం వేసుకుంటాం అని అడుగుతారు. ఈడి ఫీలింగ్ ఏంటంటే మనం కూడా చూస్తాం చూసారా, ఇప్పుడు కొత్తగా పల్లెటూరు నుంచి ఎవడైనా సిటీకి వస్తే సిటీ వాడు ఎలా ర్యాగ్ చేస్తాడు, ఆ చాకులోడు అంటే ర్యాగింగ్ చేస్తాడు అనమాట వీళ్ళిద్దరిని. మీరు పల్లెటూరు నుంచి వచ్చారు, మీకు ఎందుకే సిటీ బట్టలు, నేను ఇవ్వను పో, మీకు అంత సినిమా ఉందా అంత ఉందా అన్నాడు. అరే రామావతారం నువ్వు చేసిన దానికి నీకు బుద్ధి రావాలని ఈరోజు గూనిచ్చి నేను చాకులోనే చేశాను, ఈ అలోకి ఇంకా బుద్ధి వచ్చినట్లేదు బలరామ, ఇంక ఈ పని అయిపోగొట్టాల్సిందని అప్పుడు చంపుతాడనమాట అతను. అయితే మన వాళ్ళకి పురాణాలన్నీ ఇంటర్లింక్ పెట్టుకున్నప్పుడు చాకులోడు అన్నమాట అవి మాత్రమే సో ఇప్పుడు మీరు ఇంతకు ఏమైనా భగవంతుడు కోపం వస్తుందా శిక్షిస్తుందా అని అడిగారు, శిక్షిస్తాడు అన్నారు సార్. ఈయన ఎంత వెయిట్ చేస్తాడు, ఎన్ని జన్మలైనా వెయిట్ చేస్తాడు, మనం మారుతామా. సో ఈయన ఫస్ట్ చూడంగానే ఈడు చేసిన పాపాలే గుర్తొస్తాయి. ఈడు ఎన్నో పుణ్యాలు కూడా చేసి ఉంటాడుగా పాపం, ఇవేమైనా గుర్తొచ్చాయి కృష్ణ పరమాత్మకి. ఈడు సీతాదేవిని అన్నాడు, వీడికి బుద్ధి వస్తుందని ఇంకో జన్మ ఇచ్చాం, ఇప్పుడు కూడా నేను అడుగుతుంటే నాకు వస్త్రాలు ఇవ్వట్లేదు వీడు అంటే నాకు కానీ వస్త్రాలు ఇచ్చున్నట్టయితే, అంటే కృష్ణ పరమాత్మకి అతను కానీ వస్త్రాలు ఇచ్చున్నట్టు, అంటే సాక్షాత్ భగవంతుడికి వస్త్రాలు ఇస్తే నీకేం దోషం, ఇంకా అదే కదా, నీకు మోక్షమే కదా. అంటే నీకు మోక్షాన్ని ఇచ్చే బంపర్ ఆఫర్ కూడా ఇస్తే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇప్పుడు మనందరం కూడా అదే చేసేది. మీకు ఎగ్జాంపుల్ చెప్పండి, మనం అందరం కూడా ఎవ్వరం ఏదో ఒక రకంగా మనం తప్పు చేస్తాం. ఇంట్లో నేను నన్ను కూడా లెక్కేసుకోండి, ఏం పర్వాలేదు, నేనేదో ఉపయోగించుకుంటున్నానని అనుకోవద్దు. నన్ను ఉపయోగించుకోండి అని రోజు బతిలాడుకుంటున్నాను భగవంతుని, ప్లీజ్ నన్ను ఉపయోగించుకోండి, నేను వాడిలా కాదు, మీ ఇష్టం, మీరు ఏం చెప్తారు. థ్యాంక్ యూ సో మచ్ విజయలక్ష్మి గారు. ఇంకా చాలా వీడియోస్ రావాలి మీ నుంచి, చాలా అవగాహన పెరగాలి, అది మీ బాధ్యతగా తీసుకుని ఇంకా వీడియోస్ అందిస్తారనే ఆయన బాధ్యతే ఖచ్చితంగా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.